బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ ఎంపీ బిహెచ్ హనుమంతరావు సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు. హరిరామ జోగయ్యనంటూ తనకు ఆరోగ్యం బాగోలేదు, మందులకు డబ్బులు కావాలంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుండి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, దీంతో తాను డబ్బులిచ్చానని, తర్వాత ఈ వ్యవహారంపై ఆరా తీయగా తాను మోసపోయానని వాపోయారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ విహెచ్ ప్రజలకు సూచించారు. ఇక ఈ మధ్య సైబర్ నేరగాళ్లు కొత్త రూట్లు వెతుకుతున్నారని, రాజకీయ నాయకులని టార్గెట్ చేసి గొంతు మార్చి మాట్లాడి మోసం చేస్తున్నారని అందరూ అలర్ట్గా ఉండాలని ఆయన సూచించారు. సైబర్ క్రైములు ఎక్కువైపోతున్నారు. నిన్న నాకు ఒక వ్యక్తి టెలిఫోన్ నంబర్ ఇచ్చి టెలిఫోన్లో మాట్లాడుతూ నేను ఒక 3,000 పంపు, ఎక్కడ పంపాలంటే వేరే నంబర్ ఇచ్చిండు, ఆ నంబర్కు పంపండి అన్నాడు. అప్పటి నుంచి 7:30-8 నుంచి మొదలు పెడితే రాత్రి 10:30 దాకా చేశాడు. ఫోన్లు బాగానే ఉన్నాయి, సెల్ ఫోన్లు బాగానే ఉన్నాయి. సైబర్ క్రైములు చాలా పెరిగిపోతున్నాయి. దీని మీద ప్రభుత్వం కట్టుది. ఎక్కడో రాగానే మీరు వారికి చెప్పు, వారు వీరికి చెప్పు. జరిగింది, నాకు ఫోన్ వచ్చింది ఎక్కడి నుంచి, ఎవరో చేసిండు. చేస్తే ఎవరికి చేసిండో, హరిరామ్ జోగా ఏడుంటాడు, వెస్ట్ గోదావరి ఉంటాడు. వెస్ట్ గోదావరి వాళ్ళ గతంలో కూడా ఆయన ఇలాంటివి జరిగినాయని చెప్పినా కేసు రిజిస్టర్ చేయలే. ఇలాంటి అది కూడా ఫోన్లో పంపమంటాడు. ఏం చేయడు అంటే ఇది బోకస్ కావాలని కొందరు బిజినెస్ చేసుకున్నారు. దీన్ని ఇమీడియట్గా ఇలాంటి క్రైమ్ను ఆపాలే. ఏదైతే డ్రగ్స్ ఎట్లా చేస్తుందో సైబర్ క్రైమ్ కూడా అదే విధంగా చేయాలనేది నా ఉద్దేశం. సైబర్ క్రైములు ఎక్కువైపోతున్నారు. నిన్న నాకు